చేసుకుందామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 20 నుండి 26 వరకు చదువుకుందాం. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకంనకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాడిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య రక్తము ద్వారా తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. మా హృదయమును పలకల మీద మీ వాక్కులను వ్రాయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవుట చూచిరి. ఇది యేసుప్రభుల వారు యెరూషలేముకి ఒక రాజులాగా వచ్చిన తరువాత మరలా ఆ దేవాలయాన్ని చూసి ఆయన తిరిగి బేతనియాకి వెళ్ళారు. బేతనియాలో ఎవరుంటారండి? మార్తా, మరియా, లాజరు. అంటే యెరూషలేము కంటే కూడాను ఆయన బేతనియాని, అంటే తనకు ఆశ్రయం ఇచ్చిన వారిని తన పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పు దానిని ఎల్లా వినుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వారిని, ఉత్తమమైన దానిని ఏర్పరచుకునే వారి దగ్గర ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన బేతనియా వెళ్ళాడు. మళ్ళా తిరిగి ఉదయం వస్తూ ఉండగా ఒక అంజూరపు చెట్టు కనపడింది. ఆయన చాలా ఆకలిగొని ఉన్నాడు. అంజూరపు చెట్టు నిండా ఆకులున్నాయి, ఏమైనా ఫలం దొరుకుతుందేమోనని చెప్పి వెళ్ళినప్పుడు ఏమీ ఫలాలు దొరకలేదు. అప్పుడు ఆయన దాన్ని ఏమని అన్నాడు, శపించాడు అంటే, ఇకపై నీ ఫలమును ఎవరును తినకుందురుగాక అని చెప్పాడు. మళ్ళీ యెరూషలేం వెళ్ళారు. క్రయ విక్రయాలు చేస్తున్న వారిని అందరినీ కూడా ఆయన వెళ్ళగొట్టాడు. మళ్ళా తిరిగి బేతనియాకు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్న సమయంలో పేతురు గమనించాడు. ఏంటి అనంటే, మార్నింగ్ ఆయన దేన్నైతే శపించాడో అది సాయంత్రానికల్లా వేళ్లతో సహా ఎండిపోయి ఉన్నదన్నమాట. అప్పుడు ఆశ్చర్యంగా పేతురు, ఇదిగో మార్నింగ్ నువ్వు దీన్ని శపించావు కదయ్యా అని చెప్పి అన్నాడు. సహజంగా చాలామంది అంటారు, అది అంజూర పండ్ల కాలం కాదు, అనవసరంగా ఆయన ఒక చెట్టుని ఇట్లా చేసేసాడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఒకటండి, దూరం నుండి చూస్తే ఆకులన్నీ ఉన్నాయి, అంటే ఏవో పండ్లు ఉన్నట్టుగా, కానీ ఆకు రాల్చి చిన్నగా ఆకులు వస్తూ సమృద్ధిగా పండ్లనివ్వాల్సిన అంజూరపు చెట్టు ఆకు రాల్చే కాలంలో ఆకులతో కనబడుతోంది, కానీ పండ్లేమీ లేకుండా ఉంది. ఇది ఎలాగ సాదృశ్యంగా ఉంది అనంటే, దూరం నుండి చూసేవారికి భక్తి కలిగిన వారిగా ఉంటూ ఆ శక్తిని ఆశ్రయించని వ్యక్తుల జీవితాలకి గుర్తుగా ఉంది. అంటే వారిని చూస్తే అబ్బా గొప్ప ప్రార్థనా పరులు, దేవుని అడుగుజాడల్లో ఉండేవాళ్ళు అనిపిస్తుంది. కానీ వారి దగ్గరకు వచ్చి చూస్తే ఫలాలేమీ కూడా వాళ్ళల్లో ఉండవు. అటువంటి స్థితిలో ఉన్నవారిని ఆయన శపిస్తున్నాడు. అది అస్సలు ఆయనకి ఇష్టం లేని పనండి. ఇది మనం మన జీవితాల్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య అంటాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీకంటే ముందుగా
వేశ్యలు, పాపులు, సుంకర్లు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు అని చెప్పాడు. అంటే వేషధారణ అన్నది దేవునికి ఇష్టం ఉండదు. అంటే పైకి కనబడడానికి భక్తిగా ఉంటూ అసలు ఏమాత్రము కూడాను మారు మనస్సు అనే ఫలం లేనివారు, అలాగుననే ఆత్మఫలం లేనివారు, వెలుగు ఫలం లేనివారు, ఇటువంటి వారి నీతి ఫలములు లేని వారిని దేవుడు ఇష్టపడడం లేదు అన్న విషయాన్ని, అటివారు శాపానికి గురి అవుతారు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి మన జీవితంలో అలాంటివేమైనా ఉన్నట్లయితే, అంటే వేషధారణ పైకి కనబడుతున్నంతగా మన జీవితాలలో భక్తి లేకపోతే ఎలా ఉండాలి అంటే అండి, పరిశుద్ధాత్మ పూర్ణులైన వాళ్ళు ఎలా ఉంటారంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత కొద్ది రోజులకి పేతురు, యోహాన్లు 3 గంటలకి దేవాలయానికి ఎక్కి వెళ్తూ ఉన్నారు ప్రార్థన చేయడానికి. ఆ సమయంలో ఒక కుంటి భిక్షగాడు అక్కడ కూర్చొని ఉన్నాడు. అతడు వీళ్ళ దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశగా చూస్తే వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవని. అతనిలో విశ్వాసం ఉందని గుర్తుపట్టి, ప్రభువైన యేసుక్రీస్తు నామమున నీవు లేచినడు అంటారు. ఆ అద్భుతాన్ని చూసినందుకు, ఆ అద్భుతాన్ని చేస్తే అక్కడ అతడు ఎన్నో సంవత్సరాలుగా కుంటివాడుగా ఉంటూ అక్కడ అడుక్కుంటున్నాడని తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఇది ఎలా జరిగింది అని ఆశ్చర్యంగా పరుగెత్తుకుంటూ వచ్చి వీరి వైపు తేరి చూశారట. అప్పుడు పేతురు, యోహాన్లంట, మా భక్తి వలనైనను మా శక్తి వలనైనను ఈ కార్యమును మేము చేసినట్లు మా వైపు మీరెందుకు తేరి చూస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు నామమున వారు రక్షణ పొందారు, ఆయనే ఈ కార్యం చేశాడు, మేము కాదు అని చెప్పి. అంటే ప్రజలు గొప్పగా చూసే ఒక చూపుని, ఆ కాసింత మహిమను కూడా తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విధమైన మహిమను దేవునికే వారు ఆరోపిస్తూ ఉన్నారు కదండి. అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది తమకు ఉన్న భక్తి కంటే ఎక్కువ భక్తిని కనపరుస్తూ ఉంటారు. తమకున్న పరిశుద్ధత కంటే ఎక్కువ పరిశుద్ధతని కనపరుస్తూ ఉంటారు. ప్రతివాడు అంటే మనల్ని మనమే హెచ్చుగా ఎంచుకోవడం కాదు, కానీ ఎదుటివాడు కూడా మనం ఎలా ఉన్నామో దానికి మించి మనల్ని హెచ్చుగా ఎంచుకొనకూడదు అన్న జాగ్రత్త కూడా ఉంటుందండి. అంటే వేషధారణకు ఎంత దూరంగా ఉంటారు ఆత్మపూర్ణులు అన్న విషయం చెప్పడానికి ఉదాహరణ మీతో చెప్పానండి. ఇక్కడ ఆ యొక్క శిక్షను అనుభవించింది ఆ అంజూరపు చెట్టు. ఇది ఒక కోణం అయితే, ఇంకొక విషయం ఏమిటి అని అంటే, ఆయన తన శిష్యులకు ఒక గొప్ప విశ్వాస మర్మాన్ని, సత్యాన్ని బోధించడానికి ఇష్టపడుతూ ఈ కార్యం చేశాడు. ఏంటి అనంటే, వాళ్ళు ఆశ్చర్యపోతే అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. దేవుణ్ణి విశ్వసించిన వారే, అన్నీ వదిలేసి ఈయన వెంబడ అనుసరిస్తున్న వారే, కానీ ఆయన ఇంకా వారితో ఏం చెప్తున్నాడంటే, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఈ దినాన దేవుడు మనందరితో కూడా అదే మాట చెప్తూ ఉన్నాడు. మీరు, నేను దేవుని యందు విశ్వాసముంచాలి, దేవుని యందు విశ్వాసముంచాలి. అలా దేవుని యందు విశ్వాసం ఉంచితే, అసలు హెబ్రీ 11:6లో మనకందరికీ సుపరిచితమైన వాక్యం ఏంటండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తనను అడుగు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అని. అంటే ఎవరైనా ఆయన దగ్గరకు వస్తున్నారంటే, ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చామండి? మనం దేవుని దగ్గరకు వచ్చాం. ఆయన యొద్దకు వచ్చాము అని అంటే ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడు అని నమ్మితే మనము పై పెదాలతో ప్రార్థన చెయ్యమండి. ఎందుకంటే
మన ప్రతి విషయము ఎరిగినవాడు మన దేవుడు కాబట్టి మీ వస్త్రములను కాదు కానీ మీ హృదయములను చింపుకోండి అంటూ దేవుడు చెప్పడాన్ని మనం గమనిస్తామండి. అంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు అంటే బాగా దుఃఖానికి గుర్తుగా ఏంటి అనంటే వస్త్రాన్ని చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో పడి ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు. అంటే అది వాళ్ళ టాప్ మోస్ట్ విచారానికి తగ్గింపుకి గుర్తుగా చూపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలోనే దేవుడు అన్నాడు, మీ వస్త్రాలను కాదయ్యా మీ హృదయాలను చింపుకోండి అని అన్నాడు. చింపబడవలసింది, గుచ్చబడవలసింది, నలగగొట్టబడవలసింది హృదయం అండి. ఎవరికైనా హృదయం నలిగితే కన్నీళ్ళు వాటంతటదే ఉబుకొని వస్తాయి. కొంతమందికి దేవుని సన్నిధిలో ఎంతైనా కన్నీళ్లు రావు, కానీ అనవసరంగా భర్త ఒక మాట అన్నాడను, భార్య సరిగా అర్థం చేసుకోలేదను, పిల్లలు మాట లేదను, మనల్ని ఎవరో మిస్అండర్స్టాండ్ చేసుకొని ఒక మాట అన్నారను తెలిస్తే కుమిలి 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 ఏమంటారు పిల్లోస్ తడిసే అంత ఏడిచే వాళ్ళు ఉంటారు కదా. అంటే హృదయం నలుగుతుంది. దేనికి నలగాలి అంటే ఎక్కువ దేవుని ఎదుట మనల్ని మనం చూసుకున్నప్పుడు హృదయం ఎక్కువ నలగాలి. అందుకనే ఇక్కడ దేవుని యందు విశ్వాసముంచుడి, ఆయన యందు విశ్వాసముంచి ఆయన యొద్దకు వస్తే ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన చూస్తున్నాడని నమ్మాలి. అలాగుననే ఆయనను అడుగువారికి ఫలం కూడా దయచేస్తాడని నమ్మాలి. అందుకనే చాలా విచిత్రమైన స్టేట్మెంట్లా ఉంటుంది అది. అన్నీ వదిలిపెట్టుకొని ఆయన్ని అనుసరిస్తూ అన్నీ వదిలేసుకొని ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటూ ఏం పెడితే అది తింటూ ఉపవాసాలు చేస్తూ ఆయన చెప్పిన పని చేసుకుంటా నిద్ర ఆహారాలు కూడా మానేసి ఉంటున్న శిష్యులకు ఆయన చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అని చెప్పి. ఇది మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఎవడైనా ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఎట్లాగా అంటే, మనం మనుష్య మాతృలం, దేవుడు ఉన్నాడని నమ్ముతాం. ఎంతవరకు నమ్మగలుగుతామంటే, అయ్యా నువ్వు మాట ఇస్తే, నువ్వు వాగ్దానం చేస్తే నువ్వు దాన్ని నెరవేరుస్తావు. అది మా దృష్టికి అసాధ్యమైనా నువ్వు దాన్ని నెరవేరుస్తావు. అసలు మాకు నిరీక్షణ ఆధారమే లేకపోయినా నువ్వు మాట ఇస్తే గనక అది నెరవేరుస్తావు. అంతవరకు విశ్వాసం ఉంటుంది. అసలు అంత విశ్వాసం ఉంచడమే గొప్ప సంగతిలా ఉంటుంది కదండి. అబ్రహాము విషయంలో అదే కదా దేవుడు మాట్లాడేది. నేనండి ఆత్మలో చాలా చాలా బలపడి విశ్వాసంలో బలపడడానికి నాకు ఆధారమైన వాక్యం ఏంటి అని అంటే, ఆ రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుండి 24 వరకు అండి. మనం అక్కడ చూస్తే విశ్వాసము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. తీయండి, నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. రోమా 4, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. 99 సంవత్సరాల వయస్సులో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడట. అక్కడ అదే ఉంది కదా, రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉన్నాడు. శరీరం మృతతుల్యం, శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టు ఆలోచించెను. ఆలోచన రావడం తప్పు కాదు, ఆలోచన వస్తుంది. ఇప్పుడు పరిస్థితులు చూసాం, బాబోయ్ ఈ పరిస్థితుల మధ్య ఇది నెరవేరుతుందంటావా ఉంటుంది. చూశారు, బాబోయ్ ఇది ఎలాగ సాధ్యం, మరియమ్మ కూడా అడిగింది కదా, ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి. అలాగుననే అతడు ఆలోచించాడు. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అంటే సందేహం వచ్చేది ఎప్పుడు అంటే అవిశ్వాసం ఉన్నప్పుడు. హేతుబద్ధమైన ఆలోచన కలిగిన జీవితాలలో మనం హేతుబద్ధంగా ఆలోచన చేసినప్పుడు
కొన్ని అసాధ్యంగానే మనకు అనిపిస్తాయి కదండి. ఏమన్నాడు అతడు? ఆ యొక్క రాజు ఎవరి చేతి మీద ఆనుకొనునో వాడు ఏమన్నాడండి? దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పినా సరే ఇది జరగడం అసాధ్యం. ఎందుకట్లా మాట్లాడాడు అంటే, తాను చూస్తున్న పరిస్థితుల్ని బట్టి, తన మనస్సుకు తోచినట్లుగా ఆలోచనను బట్టి అతడు అలా మాట్లాడాడు కదండి. అంటే ఆలోచించాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఏమన్నాడంటే, ఇది ఫ్యాక్ట్, నిజమే, కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పి వాగ్దానాన్ని బట్టి బలం పొందాడు కదండి. దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందాడు. ఆలోచిస్తే అసాధ్యం, కానీ వాగ్దానం చేసిన వాడు దేవుడు. వాగ్దానం చేసిన వాడు దేవుడు కాబట్టి సందేహించకుండా ఆయన సర్వశక్తిమంతుడని విశ్వసించి ఆ విశ్వాసము వలననే బలం పొందాడనమాట. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. మన జీవితాల్లో ఈ ప్రక్రియ జరగాలండి. అప్పుడే మనం అబ్రహాం సంతానం అవుతాం కదండి. మనము అబ్రహాము సంతానం. అబ్రహాముకు కలిగిన విశ్వాసము కలిగిన వారే అబ్రహాముతో కూడా వాగ్దానమునకు వారసులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. మనం అబ్రహాము సంతానం అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఆలోచిస్తే ఇది అసాధ్యమని అనిపిస్తూ ఉన్నప్పుడు కూడా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసాన్ని బట్టి బలం పొంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు కదండి. ఇక్కడ ఇంకా వదిలిపెట్టకుండా ఏమి రాస్తున్నాడంటే, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు కానీ, అంటే ఈ విషయం అంతా ఎందుకు రాస్తున్నాడంటే అతని గురించి చెప్పడానికి మాత్రమే రాయడం లేదండి. ఎందుకంటే మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఈ మాటలు మన నిమిత్తం కూడా వ్రాయబడ్డాయి. నేను ఈ మార్కు చదివినప్పుడు అనుకున్నాను, అయ్యా అబ్రాహాంకి నువ్వు వాగ్దానం చేసినట్టుగా ఏదైనా ఒకటి వాగ్దానం చేస్తే, నా ఆలోచనకు అది అసాధ్యం అనిపించినా సరే, వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడవని, నెరవేర్చుటకు సమర్థుడవని విశ్వసించి బలం పొంది ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం అనేది జరుగుతుంది. కానీ నువ్వు ఇంకా నెక్స్ట్ లెవెల్లో చెప్తున్నావు కదయ్యా ఈ విషయం కదండి. ఇక్కడ ఏమని చెప్పాడు? నేను మాట ఇస్తే నెరవేరుస్తానని చెప్పాడా అండి? కాదు. నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని కొండను చూసి చెప్పి మనస్సులో సందేహింపక తాను చెప్పునది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పునది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానంటే, ఒక మనిషి ప్రార్థన చేసి ఇది జరుగుతుంది అని సందేహించకుండా మనస్సులో విశ్వాసం ఉంచితే గనక అది ఎంత అసాధ్యమైనదైనా సరే జరుగుతుంది అని దేవుడు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడండి. ఈ సమయంలో యథార్థంగా దేవుని ఎదుట నేను చెప్తూ ఉన్నానండి, నాకు ఎంతవరకు విశ్వాసం ఉందంటే, దేవుడు మాట ఇస్తే గనక 600 అయినా 106 అయినా ఏది ఏమైనా అది మాత్రం నెరవేరుతుంది. అది మనకు అసాధ్యం అనిపించినా సరే అది మాత్రం నెరవేరుతుంది. అంతవరకు నాకు విశ్వాసం ఉంది. కానండి, నేను మోకరించి ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేసినందుకు, నేను సందేహింపకుండా నేను ప్రార్థన చేసింది జరుగుతుందని ఆయన చెప్పాడు గనుక, నేను ప్రార్థన చేశాను గనుక ఇది ఖచ్చితంగా జరుగుతుంది అనే అంత విశ్వాసపు స్థాయి నాకు లేదండి. యథార్థంగా దేవుని ఎదుట చెప్తున్నాను. కానీ యేసయ్య ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడం కొరకైన విశ్వాసం మాత్రమే కాదు, కానీ మనమే ప్రార్థనలో ఆయన పాదాల యొద్దకొచ్చి ఆయనను ఒకటి అడిగి సందేహించకుండా నమ్మితే అది నిశ్చయంగా మనం పొందుకుంటాము అన్న ఆ మాటలు ఉన్నాయి చూశారు. అంతటి విశ్వాసం మన జీవితంలో ఉండాలి.
ఇది చాలా గొప్ప సంగతి అండి. ఈ విశ్వాసాన్ని మనకిమ్మని చెప్పి మనం అడగాలి. ఎట్లా అడగాలంటే, ఆ చాంద్ర రోగం పట్టిన కుమారుణ్ణి ఆయన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసయ్య ఏమో ఆ ఇన్నర్ సర్కిల్లో ఉన్న యోహాను, యాకోబు, పేతుర్ని తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. మిగతా శిష్యులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా దయ్యం పోవటం లేదు, అందరూ గుమ్మికూడారు. ఆ సమయంలో చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రయత్నాలు చేసి చూసి అలసిపోయిన ఆయన, యేసుప్రభు వచ్చి, ఏంటి సంగతి, ఎందుకు శాస్త్రులు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటే, అయ్యా నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాం, వల్ల కాలేదు, నీ వల్ల ఏదైనా అయితే చెయ్యి అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అప్పుడు అతడు అన్నాడు, అపనమ్మిక కలగకుండా నాకు సహాయము చేయి అంటూ బిగ్గరగా ఇక్కడండి కొన్ని చాలా జాగ్రత్తగా కొన్ని తనలో తాను ప్రార్థించుకొనెను అన్నా చెప్తుంది వేదనతో, మూల్గులతో, అస్పష్టమైన మాటలతో. యేసు ప్రభు ఒక్కొక్కసారి బిగ్గరగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, తన శిష్యుల్ని పిలిచి ఏకాంతంగా కొన్ని చెప్తాడు కదండి. అంటే మనం కూడా అయ్యా మాకు అట్టి విశ్వాసము నివ్వు అని చెప్పి మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాల్సి ఉంటుందండి. ఏం ప్రార్థన? ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడే ప్రార్థన కాదు. ఈ ప్రార్థనలో నేను ఏమి అడుగుతున్నానో అది నేను 100% నేను పొందుకోవాలి, సందేహించకూడదు, అంత విశ్వాసాన్ని నాకివ్వు అని చెప్పే ఆ ప్రార్థన మనకు ఉండాలి. దాని తర్వాత ఇమ్మీడియట్గా యేసయ్య చెప్పింది ఏంటో తెలుసా? నీ మనసులో నీకు ఎవరి మేరేదైనా విరోధం ఉంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా కూడా వాళ్ళని క్షమించు, అప్పుడు మీ పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు. అంటే ఇంత ఇమ్మీడియట్గా ఆ విషయం ఎందుకు చెప్పాడు అంటే, క్షమాపణ, క్లియరెన్స్ అనేది హృదయంలో లేకుండా చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే సమాధానం. మన హృదయంలో మనకి ఎవరి మీద విరోధం ఉండకూడదు, ఎవరి నష్టాన్ని మనం కోరుకోకూడదు, ఎవరి పతనాన్ని మనం కోరుకోకూడదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే తీర్పు తీర్చుట ఆయన వశం, అంతే కదండి. మనం మాత్రం మేలు జరగాలనే కోరుకోవాలి, ఎప్పటికీ మేలు జరగాలనే కోరుకోవాలి కదండి. కనుక మనకు ఆ మనస్సు ఉండాలి. ఆ మనస్సుండి మనం ఏది అడిగినా సరే, కొండ ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక. అత్తమ్మ ఇది చెప్తారు, ఒక ఆమంట కొండ అవతలకెళ్ళి నీళ్లు తీసుకొచ్చుకోవాలంట. ఈ కొండ ఇక్కడ ఇంత దూరం వెళ్ళి నీళ్లు మోసుకొచ్చుకోవాలి. యేసయ్య నువ్వు చెప్పావు కదా, ఈ కొండను చూసి ఎత్తి సముద్రంలో పడవేయబడునుగాక అంటే పడిపోద్దని చెప్పేసేసి, ఓ కొండ ఎత్తి నువ్వు సముద్రంలో పడవేయబడుదుగాక అని చెప్పేసేసి చెప్పిందంట. వరుసగా చెప్పి ఈరోజు అని చెప్పి వరుసగా 4 రోజులు ప్రార్థన చేసేది చెప్పిందంట. చెప్పి 5వ రోజు పొద్దున్నే లేచి చూస్తే కొండ అక్కడే ఉంది. నేను ముందే అనుకున్న కొండ ఇక్కడే ఉంటుందని. అంటే నోటి మాటలతో చెప్తున్నారు కానీ మనస్సులో సందేహించకుండా అది మన జీవితాల్లోకి రావాలి. కాబట్టి ఈ సమయంలో మీరు కానీ నేను కానీ ఎన్నెన్నో చాలా ప్రార్థనలు చేస్తూ ఉండొచ్చు. మన పిల్లల కోసమే ప్రార్థన చేయొచ్చు, మన కోసమే ప్రార్థన చేయొచ్చు, మన కుటుంబాల కోసమే ప్రార్థన చేయొచ్చు, పరిచర్యల కొరకే ప్రార్థన చేయొచ్చు. మనం భవిష్యత్తులో ఇక అయిపోయింది నా జీవితంలో. ఎందుకంటే అండి ఈ మాట చెప్తున్నాను, సన్ని నా కడుపులో ఉన్నప్పుడు 7వ నెలలో డేవిడ్ మార్టిన్ గారు అని చెప్పేసి ఒక మంచి దైవజనుడు, ఫుల్ ఫైర్తో ఉన్న దైవజనుడు అనమాట, వచ్చి వాక్య పరిచర్య చేశాడు. అయితే నేను ఆయన్ని ప్రార్థన చేయమని అడిగాను. అయితే ఆయన నా మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడు. నాకు బాబు కావాలి, నేను సేవకివ్వాలి, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి దేవుడు గొప్పగా వాడుకుంటాడని చెప్పిన తర్వాత వెంటనే అత్తమ్మకు ఒక ప్రాఫెసీ చెప్పాడు. ఇప్పటిదాకా నువ్వు చాలా పరిచర్య చేశాను అని నువ్వు అనుకుంటున్నావు, లేదు
ఇప్పుడు దాకా నువ్వు చేసింది కొంచెమే, ఇకపై నువ్వు చేయబోయేది చాలా ఎక్కువ అని చెప్పాడు. అత్తమ్మకి అప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 46-47 ఇయర్స్ వచ్చేసినాయి. అప్పటికే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ చర్చిలో స్త్రీల కూడిక నడుపుతా, స్త్రీల మధ్య ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం ఇక అయిపోయింది, చేయగలిగినంత చేసా అనుకుని సరిపెట్టుకునే పరిస్థితిలో ఉంది. నేను పక్కనే ఉండి అనుకున్నానండి మనసులో, ఇదేంటి ఈయన ఇలా చెప్తున్నాడు, ఇప్పటికి చాలా చేశారు, ఇక రెస్ట్ తీసుకోవాల్సిన దశలోకి వస్తూ ఉంటే నువ్వు చాలా ఇంకా చేస్తావు అని అంటున్నారని అంటే, నిజంగా నా కళ్ళతో నేను చూశానండి. 2010 నుండి నేటి వరకు దేవుడు ఎంత బలంగా, ఎంత విస్తారంగా అత్తమ్మను వాడుకుంటున్నాడు అంటే, ఆయన దైవజనుల మాటను రూఢిపరిచే దేవుడుగా ఉన్నాడు. మన మీద పలకబడిన మాటను నెరవేర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు కదండి. కాబట్టి ఈ దినాన కదా నాకు అది చాలా గుర్తొస్తూ ఉంటుంది. చాలాసార్లు ఇక ఈ పోరాటం మన వల్ల కాదు, ఇక చాలే, ఇంతవరకు చేసాము చాలు, ఎంతో కొంత చేసాము చాలు, ఇక రెస్ట్గా తీసుకుందాం, ఇక ఏదో ప్రార్థన చేసుకుంటా, కొంతమందికి ఏదన్నా మనం ఎదురు పడితే 2 మాటలు చెప్పుకుంటా, ఇక చాలు జీవితానికి. నిజంగా అండి, నాకు కొంచెం తొందరగా అలాగ డిసప్పాయింట్మెంట్ అయిపోతూ ఉంటాను, ఎందుకో ఏమో నాకు తెలియదు. కానీ అత్తమ్మ గుర్తొస్తే అనిపిస్తుంది. మీ జీవితాల్లో కూడా అలాంటివి ఉంటుండొచ్చు. ఇక అయిపోయింది, ఏదో ఇంతవరకు ఇలాగా ఉంటే చాలు. కానీ దేవుడు గొప్ప కార్యాలను చేయగలిగిన దేవుడు అండి, ఏదైనా చేయగలిగిన దేవుడు. నరకబడిన మొద్దుకి చిగురు వస్తుంది, చివర ఉన్న వేరు ఇక మిగిలింది కొంచెం భూమిలో, అంటే దాంట్లో నుంచి కూడా చిగురు వచ్చి మళ్ళా ఒక గొప్ప వృక్షంగా చేయగలిగే దేవుడు మన దేవుడు. కాబట్టి ఎవ్వరు కూడా సందేహించొద్దు, గివప్, ఇక అయిపోయింది అనుకోవద్దు. ప్రార్థన చేద్దాం, ఆయన పాదాలు పట్టుకుందాం, గోజాడదాం, బిగ్గరగా చెప్దాం, అయ్యా నాలో అవిశ్వాసం కలగకుండా నాకు సహాయం చేయని. మొట్టమొదటిగా వేషధారణ ఏది వద్దండి, హృదయాన్ని ఆయన సన్నిధిలో కృమ్మరించుకుందామండి. అలాగుననే మన మనస్సులో ఎవ్వరి మీద విరోధం ఉండొద్దు. ఎవరన్నా మనల్ని ఇంటెన్షనల్గానే ఇబ్బంది పెడుతున్నారు, ఇంటెన్షనల్గానే మన చెడునే కోరుకుంటున్నారు, మన వెనక నీడలా ఉండి అని మనకు తెలిసినా సరే ఆయన చేతికి అప్పగించేద్దాం కదండి, ఆయన చేతికి అప్పగించేసేద్దాం. కాబట్టి ఈ సమయంలో ఇలాగున ప్రార్థన చేద్దాం. మనం అడిగినదెల్లా నిశ్చయంగా పొందుకుంటామంటున్నారండి. ఇది చాలా గొప్ప సంగతి, ఇది మన జీవితాల్లో నెరవేర్చబడాలి. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.